ఫ్రెండ్స్ ఇయ్యాల మనం టేక్ మీ హోమ్ దా బండి ఎక్కువ ఇంటికి ఎత్తపోతా అని చెప్పి అంటున్నాడు. ఇదే నేమ్ మీద చూస్తే 10 సినిమాలు చూపిస్తున్నాడు. సో అందుకే క్లారిటీ కోసం ఇది ఒక థాయి మూవీ స్టార్ట్ అవగానే ట్యాన్ గడు బర్త్డే పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఈ బొడ్డోడే ఆ పక్కన ఉన్న బర్త్డే పార్టీలో మొహం అట్ట పెట్టుకొని ఉంచుందంటే ఖచ్చితంగా వీళ్ళ బంధువులు అయి ఉండిద్ది అనుకుంటున్నారు కదా. కాదు, మన బొడ్డోడు ట్యాన్ వాళ్ళ మమ్మీ అంట. ఇక్కడ బర్త్డే ఫంక్షన్ జరుగుతూ ఉంటది. ట్యాన్ వాళ్ళ మమ్మీ డాడీ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మనకు అర్థమైంది వీళ్ళ అమ్మా బాబు కొన్ని రోజుల ముందే ఇంత పెద్ద బంగ్లా లాంటి ఇల్లుని కొనుక్కున్నారు. అయితే ఏదో రాజు ముచ్చటబడి కట్టుకున్నాడు అన్నట్టు ఉంటది ఇల్లు. కానీ ఇల్లు మొత్తం వీళ్ళకి రాజుగారి భూత్ బంగ్లా అన్నట్టు చాలా తక్కువ రేటుకి వచ్చేసిందంట వీళ్ళకి. ఇక్కడ చూస్తే బంధువులంతా వచ్చారు, బాగా తింటున్నారు, నవ్వుతున్నారు, వేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వీళ్ళ అమ్మ బాబుని చూస్తుంటే మాత్రం ఏడుపు మొహాలు ఎట్టుకునే తిరుగుతున్నారు. వీళ్ళ అమ్మ అయితే మరేను ఇవిడికి అసలు ఏమైందో అప్పుడైతే మనకు తెలియదు. అసలు చెప్పాలంటే లాస్ట్ దాకా కూడా తెలియదు అనుకుంటా. అయితే అదే రోజు బర్త్డే పార్టీ అంతా మంచిగా అయిపోయిందిగా. అదే రోజు నైట్ ఈ బొడ్డోడు అక్కడ కూర్చొని వాడి ముందు భయంకరమైన పెయింటింగ్ లాంటిది ఏదో ఉంటది, మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆ పెయింటింగ్ లో ఉన్నది ఏదో ఒక ఏంజిల్ అంట. బర్త్డే కదా, పిల్ల బచ్చ వాళ్ళందరూ కోరికలు కోరుకుంటూ ఉంటారు. వీడు కూడా ఇప్పుడు డైరెక్ట్ గా ఏంజిల్ ముందు కూర్చొని నువ్వు అసలు నిజంగానే ఒక ఏంజిల్ అయితే నీకు అసలు అంత దమ్ము ధైర్యం ఉంటే నేను అడిగిన ఒక్క కోరికనే నిజం చేసి చూపించు, లేకపోతే నువ్వు ఒక పిల్లి పిత్తి ఏంజిల్ అని నేను లెక్కేసుకుంటా అని అంటాడు. అప్పుడే సడన్ గా క్యాండిల్స్ అన్ని ఆగిపోతూ ఉంటాయి, అది ఆగిపోతా ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే ఇంతకీ ఆ బుడ్డ సచ్చినోడు ఏం కోరిక కోరుకున్నాడో మనకైతే తెలియదు. కట్ చేస్తే ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అని చూపిస్తారు. ఈడే మన ట్యాన్ గడు ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు. అంత దరిద్రమైన కోరిక ఏం కోరుకొని చచ్చాడు అంటే తెలుస్తుంది నెమ్మదిగా, తొందరగా లేదు. నిజానికైతే మా నోడు ఇలా ఆసుపత్రిలో కోమాలో ఉండడానికి గల రీజన్ వాడు కోరికలు అవేం కాదులేండి. ఏమైందంటే మా ట్యాన్ గడు కొన్ని సంవత్సరాల ముందు రోడ్డు మీద నడుచుకొని పోతూ ఉంటే ఎవడోడు వచ్చి గుద్దేశాడంట. అందుకే రోడ్డు పక్కగా నడవాలి. సర్లేండి, అప్పటి నుంచి మనోడు కోమాలోనే ఉన్నాడు. జస్ట్ కొన్ని నెలల ముందే మనోడు కోమాలో నుంచి బయటకు వచ్చి ఉంటాడు. అసలు విషయం ఏంటంటే మన ట్యాన్ గడు కోమాలో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి వీడికి ఏమి గుర్తులేదు. మొత్తం మెమరీ లాస్ లో ఉన్నాడు ప్రజెంట్. ఈడెవడో వీడు అమ్మా బాబు ఎవరు, వీడి అందమైన గర్ల్ ఫ్రెండ్ లేదండి బంగ్లా అదొకటి ఉంది. వీడికి ఇదేమీ గుర్తులేదు. వీడు హాస్పిటల్లో లెగిసిన దగ్గర నుంచి ఇదే హాస్పిటల్లో పని చేసుకుంటూ బతుకుతున్నాడు. ఇక్కడే ఉంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు మా మమ్మీవా, నువ్వు మా డాడీవా, మీరేమన్నా మా అమ్మ బాబు ఉన్నదా అని చెప్పి అడుగుతూ పని చేసుకుంటూ ఉంటాడు. అంటే ఎలాగైనా వీడు ఎవడో తెలుసుకుందామని. ఒకరోజు మా ట్యాన్ గడ్ అలా బెడ్రూమ్ లో పడుకో ఉంటే అదే హాస్పిటల్ గదిలో కూర్చొని ఉంటే వెనకాల నుంచి గోడ నుంచి ఎవరో ట్యాను ట్యాను అని ఒకటే సౌండ్లు చేస్తా ఉంటది. ఎవడగా ఈ టైంలో కూడా డ్యూటీ అయిందని చెప్పి అటు ఇటు తిరిగి చూస్తా ఉంటే అసలు ఎవ్వడూ కనిపించడం లేదు. అప్పుడే పక్కన ఉన్న ప్రింటర్ లోంచి ఆటోమేటిక్ గా ఏదో ప్రింట్ అయిపోయి ఒక పాంప్లెట్ లాంటిది ఏదో బయటకు వచ్చింది. అసలు ఏంటో అది ఎలా వచ్చిందని చూస్తే దాని లోపల ఇన్ఫర్మేషన్ ఏముంటదంటే ఒక ఆర్కిటెక్ట్ గురించి ఉంటది. ఈ ఆర్కిటెక్ట్ అని ఆయన ఉండేవారు. అతను తనకు తానే ఏదో చేసుకుని చచ్చిపోయాడంట. ఇంకా దాని తర్వాత నుంచి అతని కొడుకు ఒంటరివాడు అయిపోయాడని చెప్పి అందులో ఉంటుంది. అది చూశాక మా ట్యాన్ గాడు పాపం పిల్లోడు ఎవడో బాగా ఒంటరివాడు అయిపోయినట్టు ఉన్నాడు అని చెప్పి వాడు పని చేసుకుంటూ ఉంటాడు. పాపం ఏదో దెయ్యం అటు నుంచి పోతా డ్యూటీ మానేసి వీడికి వచ్చి హెల్ప్ చేస్తే ఆ పిల్లోని నేనే అనే విషయం కూడా ఈ ట్యాన్ గాడికి అర్థం కాలేదు. వీడికి హాస్పిటల్లో పని చేయడమే నచ్చినట్టుంది. కానీ 2 రోజుల తర్వాత మొదటి స్నానం చేస్తుంటే ఎందుకో వీడికి వెలిగిద్ది. ఆ కుర్రోడు కాంపోజిస్ నేనేనా అని మళ్ళీ చూస్తే అలా వీడికి జరిగినవన్నీ గుర్తొస్తా ఉంటాయి. బాబు మా బాబే కదా ఆర్కిటెక్ట్, ఇతనే మా నాన్న, నేనే ఆ వంట అయిపోయిన కొడుకు గాని అని చెప్పి మనోడికి వెలిగిద్ది. అయితే నిజానికి ఇది తప్ప మనోడికి ఇంకేం గుర్తు రాలేదు. అందులో ఉంది మా నాన్న, ఇంకా నేను అతను కొడుకుని అనే విషయం తప్ప ఇంకేం గుర్తు రాలేదు. ఇంకా మనోడు సర్లే ఏదో ఒకటైతే గుర్తొచ్చింది కదా, మా నాన్నైనా గుర్తొచ్చాడు అని అనుకుని సడన్ గా నాన్న పక్కన పెట్టు అంత పెద్ద బంగ్లా ఉండాలి, నాకు ఆ బంగ్లా ఎలా మర్చిపోయాను నేను అని చెప్పి బంగ్లా కూడా గుర్తొచ్చేసిద్ది. అయితే ఇక్కడే మనోడు బాడీ మీద చిన్న కత్తిఘాట్ లాంటిది ఏదో ఉంటది, అది కూడా మనం చూస్తాం. ఇప్పుడు మనోడు ఎలాగైనా మా అమ్మ బాబు ఎవరో కనుక్కోవాలి, ఆ బిల్డింగ్ పొజిషన్ ఏంటో నేను తెలుసుకోవాలని చెప్పి వెంటనే వాళ్ళ సీనియర్ ఆఫీసర్ దగ్గరికి పోతాడు. మనోడు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఈవిడే అనుకుంటా. ఈవిడ దగ్గరికి వచ్చి చెప్తాడు, నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను, మా ఇల్లు మాకు గుర్తొచ్చింది, అది భలే ఉంటది, అక్కడికి వెళ్ళిపోతాను అంటాడు. ఈవిడేమనిద్దంటే నీ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డులు కూడా ఏమీ లేవు, అసలు నీకు ఐడెంటిటీనే లేదు, ఒక్కసారి ఇక్కడ నుంచి నువ్వు బయటకు వెళ్ళావంటే మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చే ఛాన్సే ఉండదు అని చెప్పి చెప్తుంది. దానికి మన ట్యాన్ గాడేమో బొక్క పెద్ద కలెక్టర్ జాబ్ ఇచ్చావు నాకు ఇక్కడ, కోమా నుంచి మొన్నే బయటకు వచ్చాడే పాపం పిల్లోడే అనే కనికరం కూడా లేకుండా నా చేత హాస్పిటల్ మొత్తం నానా ఊడికలు చేయించుకున్నది. ఇన్ని రోజులు చేసిన పని ఏదో బయట చేస్తుంటే అట్టాంటి బంగ్లాలు 4 కట్టుకునేవాడిని. ఈసారి నేను ఆడన యాక్సిడెంట్ లో కనిపిస్తే నన్ను ఆడే పడేయండి, కానీ మీరు మాత్రం నన్ను తీసుకుని రాకండి ఇక్కడికి అని చెప్పి మనోడు బండి వేసుకుంటూ అలా వాడి ఇంటి దాకా వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గర దిగుతాడులేండి. అలా చూస్తూ ఉంటారు. గేటు దగ్గర ఈవిడ ఉంటది. ఆవిడ ట్యాన్ చూడగానే ఎంతో ఆనందపడిపోయి బాబు అని వెళ్తుంది. మన ట్యాన్ గాడు కూడా మమ్మీ అని చెప్పి పోతాడు. వెంటనే ఆవిడ ఏంది మమ్మీ ఏంది, ఆయా, నేను మమ్మీని కాదు ఆయా అని అంటుంది. ఇలా ఇద్దరు చాలా సంవత్సరాలు అది కలుసుకున్నట్టున్నారు పాపం. దాని తర్వాత ఆయమ్మ మనోడిని గేటు దగ్గర నుంచి ఇంటి దగ్గర తీసుకుని పోతూ ఉంటుంది. అంటే గేటు దగ్గర నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళాలంటేనే అంత దూరం ఉంటది, దానికే బండి వేసుకుని పోవాల్సి వస్తుంది. అంత పెద్ద కొంపిది మరి. అయితే అలా దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయమ్మ చెప్పిద్ది, నీ కోసం ఈ అక్క ఎదురు చూస్తుంది బాబు, మనం తొందరగా వెళ్ళాలి అని చెప్పి మనోడిని స్పీడ్ గా తీసుకుని వెళ్ళిపోద్ది. ఆయమ్మ డైరెక్ట్ గా మనోడిని ప్యాన్ గాడిని వాళ్ళ అక్క అయిన తుంబిన్ దగ్గర తీసుకొని పోతుంది. ఈవిడే టుంబిన్, వీళ్ళ అక్క. టుంబిన్ ట్యాన్ చూడగానే చాలా హ్యాపీ
హ్యాపీ అయిపోతుంది. ఆ తర్వాత ట్యాన్ గడ్ ఇక్కడికి వచ్చాక వీళ్ళ అక్కైన టుంబిన్ వాళ్ళ హస్బెండ్ చియాను, టుంబిన్ పిల్లలైన జూన్ ఇంకా జాన్ ని చూపిస్తారు. అక్కడ మనోడు అంటే మన ట్యాన్ గడ్ బాగా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఒక్క నేనే ఫుల్ గా కన్ఫ్యూజ్ అయిపోయాను, ఈ పేర్లన్నీ ఇప్పుడు ఏంది సినిమా అంతా గుర్తు పెట్టుకోవాలా అని చెప్పి. అయితే మనోడు యొక్క మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే వీళ్ళ అక్క టుంబిన్ ఉంది కదా, నిజానికి ట్యాను టుంబిన్ వీళ్ళిద్దరు ట్విన్స్ అంట. కానీ మనోడు ఆ రోజు నైట్ టైం దెయ్యం వీడిని నెత్తి మీద కొట్టి ఆర్టికల్ చదువుదా అని చెప్పి పాంప్లెట్ ఇచ్చింది. ఆ పాంప్లెట్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది అదేంటంటే వీళ్ళ నాన్న చనిపోయాక పాపం ట్యాన్ గడు వంటవాడు అయిపోయాడు, అసలు ఇంకా వీడికి ఎవ్వరూ లేదని చెప్పి అందులో ఏమో ఉంది. వీడికి ఒక ట్విన్ ఉంటే అసలు ఆ విషయం గురించి అందులో మెన్షన్ చేసి చెప్పలేదు. సో న్యూస్ లో ఎక్కడ వేయలేదు. నిజంగానే ఇది మా అక్కేనా లేకపోతే బంగ్లా చాలా సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది కదా, ఒక ట్రైల్ వేసి చూద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చేసి కబ్జా చేసేసిందా మా బిల్డింగ్ ని. ఇలాంటి డౌట్లన్నీ మనోడు లోపల మెదులుతూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ట్యాన్ గడ్ డైరెక్ట్ గా అడుగుతాడు వాళ్ళ అక్కనే, అది చల్లేక నక్కాయ్ మన మమ్మీ ఉంది కదా ఆవిడ ఎలా చనిపోయింది అని అడుగుతాడు. టుంబిని ఇప్పుడు దానికి ఏం చెప్పిద్దంటే, మమ్మీ మన ఇంటి వెనకాల పెద్ద కొబ్బరి చెట్టు ఉంది కదా, ఆ కొబ్బరి చెట్టు యొక్క కొబ్బరికాయలు అసలు అదిరిపోతాయి, దాని లోపల నీళ్లు ఉంటాయి, తీయగా ఉంటాయి, ఆ నీళ్లు తాగుతుంటే నరాలు జివ్వుమంటాయి, నువ్వు తాగుతావా, కొబ్బరి కూడా బాగుంటుంది తినడానికి అని అడిగిద్ది. వీడికి ఏం అర్థం కాదు. సడన్ గా ఇవి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి ముందు ఆ కొబ్బరి నీళ్ళు తాగాలి అనే ఉత్సాహంలో ఉండిపోతాడు, కానీ వాళ్ళ మమ్మీ గురించి అడిగాడన్న విషయం మర్చిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ అడుగుతాడు వాళ్ళ మమ్మీ గురించి, ఆవిడ మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పిద్ది, ఇంకోటికి అర్థమైపోయింది అంత అడిగిన ఇవిడు చెప్పదు, కొబ్బరి నీళ్ళు కొబ్బరి అవుతుంది అనుకుంటే ఇవే చెప్పిద్ది కానీ అని చెప్పి. సో ఆవిడ అడగడం మొత్తంగా ఆపేస్తాడు. ఆ తర్వాత టుంబిన్ వాళ్ళ హస్బెండ్ పక్కనే కూర్చోన్నాడు, ఇందాన్ని కూర్చోండి పాపం ఒక్క డైలాగ్ కూడా లేదు, ఇతనితో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా బా ఎట్టున్నావు నువ్వు అని చెప్పి మన ప్యాన్ గాడు అతను అడుగుతాడు. అని అడిగితే దానికి ఇతనేమో, ఎవడో నువ్వు ఇందాక మా సోఫాలో కూర్చోన్నావు అని చెప్పి అంటాడు. మన ప్యాన్ గాడేమో, అదేంది బా నేను మీ బామ్మంది కదా అని అంటే, ఇతనేమో ఓ అవునా స్క్రిప్ట్ లో ఇదంతా ఉందని మాకు ఎవరు చెప్పలేదే, అసలు నా వైఫ్ కో తమ్ముడు ఉన్నాడు అనే విషయమే నాకు అది ఎప్పుడు చెప్పలేదు, నిజానికి ఇప్పుడు కూడా చెప్పలేదు, సోఫా మీద ఎవరో కొత్త వాళ్ళు కూర్చోన్నారని చెప్పి ఇక్కడికి వచ్చి చూశాను అంతే. సో నువ్వు నాకు బామ్మద్దు అవుతావైతే, అలా అయితే నువ్వు ఆ పిల్లానికి తమ్ముడు వాసు అవుతావే అని చెప్పి మాట్లాడతాడు. ఇంకా మన ప్యాన్ గా డౌట్ డబల్ అయిపోతూ ఎక్కువ అయిపోతా పోద్ది. అంటే ఈ రకమైన కబ్జా ప్లానింగ్ చేసినప్పుడు కొంచెం క్లారిటీగా వస్తారు కదా, అందరూ ఏమేం చెప్పాలో మాట్లాడుకోవాలని. కానీ ఈయన చూస్తే ఇంత ఓపెన్ గా ఉన్నాడు ఏంటి, చాలా డైరెక్ట్ గా ఆన్సర్లు ఇచ్చేస్తున్నాడు. వీడితో మాట్లాడడం ఇంకా వేస్ట్, ఏం చెప్పడని డైరెక్ట్ గా ఆయమ్మని కలవడానికి వెళ్ళిపోతాడు. ఈవిడ దగ్గరికి వచ్చేసి, ఆయమ్మ మా నాన్న ఎందుకు ఆ విధంగా చేసుకొని చనిపోయాడు అని అంటే ఆయమ్మ చెప్పిద్ది, బాబు నేను ఇందాక నీకు గేట్ దగ్గర చెప్పాను, నేను ఆయమ్మని మీ అమ్మని కాదు, నాకెట్ట తెలిసిద్దయ్యా మీ బాబు అట్లాంటి పనులన్నీ ఎందుకు చేసుకున్నాడు, నాకన్నీ చెప్పి చేస్తాడే ఏంది. అయితే ఇంటి చుట్టుపక్కల అందరూ మాట్లాడుకునే గుసగుస ఆధారంగా చూస్తే మ్యాటర్ ఏంటంటే మీ నాన్న బ్యాంక్ కరప్ట్ అయిపోయాడు, బ్యాంక్ మొత్తం కరప్ట్ చేసి పడేసాడు, డబ్బులు అన్ని ఎత్తపోయి ఏం చేశాడు ఎవరికి తెలియదంట. పొద్దునకి బ్యాంక్ కరప్ట్ అవగానే సాయంత్రానికి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నువ్వు ఇంట్లో నుంచి బయటకు పారిపోయినవి బయటికి వెళ్ళి ఫుట్పాత్ ఎక్కి పరిగెత్తాలి కానీ నువ్వు రోడ్డుకి అడ్డంగా పరిగెత్తడం మొదలు పెట్టావు. అప్పుడే ఏదో బండి వచ్చి గుద్దేసింది. నేను అక్కడికి వద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో పనులు ఉండడం వల్ల రాలేదు. ఆ తర్వాత మా ట్యాన్ గాడు వెళ్ళి వాడి గదిలో పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే జూన్ జూలై ఇద్దరు పిల్లలు ఉన్నారుగా, టుంబిన్ వీళ్ళ అక్క వాళ్ళ పిల్లలు, ఆ ఇద్దరు పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే మనోడు వెళ్ళి ఈడు ఆడుకోవడానికి ట్రై చేస్తాడు, నన్ను ఆటలో తప్పించుకోండి అని. ఇప్పుడు వీడికి ఓ మ్యాటర్ తెలిసింది, అదేంటంటే జూన్ జూలై ఈ ఇద్దరు పిల్లలు అంటే వీళ్ళిద్దరికి వాళ్ళ అమ్మ అంటే అసలు ఇష్టమే లేదంట. వీళ్ళ అమ్మ అంటే అదే టుంబిన్, వీళ్ళ అక్క అంటే ఇష్టమే లేదంట. అంతేకాకుండా వీళ్ళిద్దరు టుంబిన్ వాళ్ళ సొంత పిల్లలు కూడా కాదు, వీళ్ళిద్దరిని పెంచుకుంటుంది అంతే. వీళ్ళ నాన్న కలజోడు ఉన్నాడే అతను సొంత నాన్నే. అప్పుడే మా ట్యాన్ గాడు ఈ జూన్ తో ఏదో మాట్లాడుతూ ఉంటే వెనకాల ఏదో భయంకరమైన దెయ్యం లాంటిది ఏదో కనిపించింది. దానికి ఈడు బాగా షాక్ అయిపోతాడు. ఈడు అరిసిన అదుపుకి పిల్లలిద్దరు పారిపోతారు. ఇంకో పక్క ఈ జూన్ జూలైని చూసిన వీళ్ళిద్దరు కూడా దెయ్యాలంటే బాగా భయం వేస్తుందంట. మామూలుగానే మాకు దెయ్యం అంటే భయం, కానీ ఇంట్లో చూస్తే నిజంగానే దెయ్యం తిరుగుతుంది, నైట్ టైం వస్తుంది అన్నట్టు మాకు తెలుస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే బాగా నైట్ అయ్యాక ఆయమ్మ ఇక్కడికి వచ్చి అదే మా ట్యాన్ దగ్గరకు వచ్చి, ట్యాన్ బాబు నువ్వు మాటికి నైట్ టైం బయటకు వచ్చి ఓ తిరగమాక, ఎందుకంటే మీ అక్క ఈ టుంబిన్ కి నైట్ టైం ఎవడన్నా బయట తిరుగుతుంటే అస్సలు నచ్చదు, తన నిద్రలో డిస్టర్బ్ అయిద్దని చెప్పి ఎవరిని బయట తిరగనీదు, సో పొద్దున అయ్యేదాకా నువ్వు మాత్రం గదిలోనే పడుకో ఉండాలి అని చెప్పింది. అప్పుడే మనం అటు పక్క చూస్తే టుంబిన్ వాళ్ళ కూతురు అయిన ఆగస్టు అలా నడుచుకుంటూ అటు సైడ్ పోయిద్ది. అంటే పాపం ఈ ఆగస్టు పాపకి నైట్ టైం నిద్రలో నడిచే అలవాటు ఉంటదంట. సో వెంటనే వీడు ఆగస్టుని పట్టుకొని గదిలో తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి గదిలో పడుకోబెట్టేస్తాడు. అయితే ఆగస్ట్ ఏం చెప్పింది, నాకు బాగా భయం వేస్తుంది ఇక్కడే ఉండంటే వీడు ఇక్కడే ఉండిపోతాడు. ఉండి పడుకుని పోతాడు. పడుకొని దమక్కని లేగుతాడు కాసేపటికి. నిద్ర లేసి అలా ముందుకు చూస్తే టుంబిన్ కూతురు సెప్టెంబర్ బాగా భయపడిపోయి ఎదురుగా ఉన్న బల్ల కింద కూర్చుని పోయి ఉంటది. మనోడు పోయి అడుగుతాడు, ఏమైంది పడుకోకుండా బల్ల కింద ఎందుకు కూర్చున్నావంటే సెప్టెంబర్ చెప్పిద్ది, అదిగో ఆగస్ట్ అక్కడ కూర్చొని దూరంగా దయ్యంతో పాటు ఆడుకుంటూ ఉంది, ఏవేవో వింత శబ్దాలు చేస్తుంది, నాకు బాగా భయం వేస్తుందని చెప్పిద్ది. అలా అసలు ఏంటా ఏమైందా అని చూస్తుంటే నిజంగానే ఆగస్ట్ ఆ మూల కూర్చొని దయ్యంతో పాటు అంటే ఎవరితో పాటు ఆడుకుంటుంది, మనకు కనిపించలేదు అంతే. మనోడు ఇప్పుడు అక్కడ పోయి పాపని గెలగగానే ఆగస్ట్ వెంటనే భయపడిపోయి పరిగెత్తుకుంటూ సెప్టెంబర్ దగ్గరికి వచ్చి కూర్చుని పోయిద్ది. ఇద్దరు బాగా భయపడిపోతారు అసలు అక్కడ ఏదో ఉందని. అయితే ఆ దయ్యం ఈ ఆగస్టు సెప్టెంబర్ ఇద్దరు పిల్లలకు మాత్రమే కనిపిస్తుంది, ఈ గాలిడు కనిపించలేదన్న విషయం మనకు అర్థం అవుతూ ఉంటది. ప్రస్తుతానికి సర్వీసు ఇద్దరు పిల్లలకు మాత్రమే ఉంది, కొత్తగా వచ్చాడుగా టైం పట్టిద్ది వీడికి. ఆ తర్వాత కాసేపటికి వీడు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. వీడు బయటకు వచ్చేసాక చూస్తే ఆయమ్మ ఇంకా కలజోడడం ఉన్నాడే, వీళ్ళిద్దరు కలిసి డ్రింక్ చేస్తా ఉంటారు. ఈ టైం
ట్యాన్ చీకట్లో డ్రింక్ తాగుతున్నది ఏంటని చెప్పి చూస్తే వాళ్ళు డ్రింక్ ఏమయ్యట్లా, ఒక డ్రింక్ లో ఇంకో డ్రింక్ కలుపుతున్నది. అంటే ఏదో ఒక డ్రింక్ లో మొత్తం పదార్థాలు ఏవో కలుపుతా, ఏం కలుపుతున్నదో తెలియదు. ఇప్పుడు ఆ డ్రింక్ ని అలా తీసుకొని వెళ్ళి టుంబిన్ ఉంది కదా వీళ్ళ అక్కకి ఇవ్వడానికే వెళ్తున్నాడు. మా ట్యాన్ గడు అసలు ఏం చేస్తున్నాడో ఇంట్లో అందరు కలిసి పరిగెత్తుకుంటూ పోతా ఉంటే ఆ తలుబోడు గట్టి క్లోజ్ చేస్తాడు. అటు నుంచి లోపల చూస్తే టుంబిన్ ఇదేదో మొహం మీద మేకప్ వేసుకొని ఉంటది. ఇదేదో కొత్త ఫ్యాషన్ అనుకుంటా, ఎట్ట కూడా వేసుకుంటారా సర్లే మనకు తెలియదుగా. ఇప్పుడు ఈ కళ్ళజోడోడు వచ్చి వాళ్ళ వైఫ్ తో ఏమే టుంబిన్ మన ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా నవంబర్ డిసెంబర్ వాళ్ళిద్దరిని తీసుకొని మేము దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాం, వాళ్ళిద్దరిని మొత్తం ఏం చేయి మాకు తెలియదు, నీకు దండం పెడతానని చెప్పి టుంబిని కాళ్ళ వెళ్ళ పడుతూ ఉంటే అప్పుడే టుంబిన్ చెప్పింది, నేను నీకు ఇచ్చిన ప్రామిస్ ని బట్టి మీ పిల్లల్ని అసలు నేను ఏమీ చేయను, అది నేను నెరవేర్చుకుంటా. అంటే నేను టుంబిని కాదు చాంగుని అని చెప్పిద్ది. అప్పుడే మనకి తెలిసింది అక్కడ ఉన్నది టుంబిన్ కాదు చాంగ్ అనే ఎవరో ఒక ఆవిడ ఆత్మో దయ్యమో ఏదో ఒకటి. ఈవిడ మన టుంబిన్ అక్కని వసపరి చేసుకుంది, ఏదో మేకప్ వేసుకుని అలవాటు ఏమైనా ఉందేమో ఈవిడికి. సో అదే మేకప్ వేసుకుని మాట్లాడుతూ ఉంటది. అప్పుడే కళ్ళజోడు చాంబు మేడం మొత్తం అంతా బానే ఉంది కానీ మీకు ఆల్రెడీ ఓ మొహం ఉంది కదా, మొహం పక్కన ఇంకో మొహం వేసుకోవడం ఎందుకు అని అడుగుతాడు. అంతే సడన్ గా నైట్ టైం కరెంట్ మొత్తం పోయిద్ది, అంతా బ్లాక్ అయిపోయింది, జనరేటర్ లేదనుకుంటా, ఎంత పెద్ద కొంప కట్టారు. మా ట్యాన్ గడు అమ్మో ఏంటి చీకటి అయిపోయింది, ఇంత పెద్ద ఇల్లు కట్టి తెచ్చావు జనరేటర్ పెట్టుకోలేదా అని చెప్పి అటు ఇటు చూస్తా ఉంటే అప్పుడే కళ్ళజోడు తుపాకి తీసుకొని వచ్చి గాల్లోకి ధన అటు ఇటు కాల్చుకుంటూ తిరుగుతుంటాడు. ఏమైంది ఎందుకు చేస్తున్నావు అని అడిగినా వాడు మాట్లాడు. ఇంకా మనోడు లగో గ్రౌండ్ లోకి పరిగెడతాడు. ఇటు కూడా వెనకాల పరిగెడుతూ ఎటు ఇటు కాలుస్తూ ఉంటాడు. మధ్య సడన్ గా కాల్చడం ఆపేసి ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన ట్యాన్ గడు యదవ కొంప అనవసరంగా వచ్చాను లోపలికి, దీని బదులు అదే హాస్పిటల్లో బాత్రూమ్ కొడుకుంటూ ఉన్నా బాగా బతుకుండేవాడిని. వచ్చేటప్పుడు అనవసరంగా అనగాని మాటలని అన్నాను మేడన్ని, ఇప్పుడు వెళ్తే ఎలాగో నన్ను గేట్ దగ్గర కూడా ఇంకా కూర్చొని ఇవ్వదని చెప్పి భయంగా మనోడు లోపల పోతూ ఉంటాడు. లోపల పాపం టుంబిన్ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉండాలి కదా నవంబర్ డిసెంబర్, వాళ్ళిద్దరు చనిపోయి ఉంటారు. మనోడు భయపడిపోయి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇంకా లోపలికి వస్తూ ఉంటే లోపల కళ్ళజోడు ఉంటాడుగా వాడు అక్కడ కూర్చొని అదేదో బొమ్మ తుపాకు అన్నట్టు వాడు కూడా వాడినోడు కాల్చుకొని చచ్చిపోతాడు. అందరిని కలిసి హ్యాపీగా బయటకు వెళ్ళిపోండి అని దెయ్యం చెప్పింది కదా. ఇప్పుడు ఇక్కడ మరి ఏం జరుగుతుంది ఇలా ఎందుకు అవుతుందంటే నాకేం తెలుసు, అయినా నాకు అర్థమైందని బట్టి ఇందాక హ్యాపీగా పిల్ల పాపలతో పాటు బయటకు పోయి బతకదా అంటే ఇటు అక్కడి నుంచి మూసుకొని పోకుండా మేకప్ ఏంది నువ్వేంది నీ మొహం ఏందని చెప్పి ఎక్కిరించాడు కదా, మేబీ కోపం వచ్చి లేపేసినట్టుంది. సో ఇంకా మన ట్యాన్ గాడు ఇప్పుడు హాస్పిటల్ కాకపోతే మెడికల్ షాప్, అది కాకపోతే ఓట్లు దుడుచుకుంటాయినా బతకొచ్చు కానీ ఈడ ఉండడం మాత్రం నా వల్ల కాదని పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. అలా స్పీడ్ గా లగెత్తుకుంటూ వెళ్ళి చాలా దూరం వెళ్ళి మళ్ళీ ఇంట్లో లోపలికి వచ్చేస్తాడు. వీడికి అసలు ఏం అర్థం కాదు, ఏదేంది అటు పరిగెడుతుంటే మళ్ళీ ఇటు వచ్చాయని, ఈసారి ఇంకా స్పీడ్ గా పరిగెడతామని మళ్ళీ పరిగెడతాడు. అలా నిజంగా చాలా దూరం వెళ్ళిపోతాడు. ఈసారి డైరెక్ట్ మళ్ళీ ఇంటి వెనక నుంచి లోపలికి వచ్చేస్తాడు. ఇంకంతే ఇప్పుడు మాత్రం ఎటు నుంచి పోయినా ముందు నుంచి అయినా వెనక నుంచి అయినా పై నుంచి అయినా ఎటు పోయినా తిరిగి మళ్ళీ ఇదే ఇంటి దగ్గరకు వస్తున్నాడంట. సో మొత్తానికైతే ఇప్పుడు మొత్తం తిరిగి లాస్ట్ కి ఇదే మెయిన్ గేట్ దగ్గర వస్తాడు కదా. గేట్ దగ్గర రాగానే ఆయమ్మ అక్కడ నుంచొని బాబు అని అలిసిద్ది. ఆ తర్వాత వచ్చి బండి ఎక్కంటే ఎక్కకపోతే ఆడ చంపేసిద్దేమో అని వెంటనే మనోడు బండి ఎక్కుతాడు. బండి ఎక్కగానే లోపల తీసుకొని వెళ్ళిద్ది. ఇల్లు చూడగానే మళ్ళీ భయపడిపోయి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. ఇలా చాలా సార్లు పరిగెడుతూ ఉంటాడు కదా. మళ్ళీ గేట్ దగ్గరికి వస్తాడు కానీ ఈసారి ఆయమ్మ రాదు. మరి ఎన్నిసార్లు అని వస్తుంది, ఎన్నిసార్లు అని మాటికి బాబు అని ఎదో డైలాగ్ వేస్తుంది అని బాగా విసిగిపోయినట్టుంది ఆయమ్మ. అందుకే బండిని మాత్రం ఓన్లీ బండిని పంపిస్తుంది. వీడు ఇప్పుడు వంటగా బండి మీదే వస్తుంటాడు, బండి ఆటోమేటిక్ గా నడుస్తూ ఉంటది. ఇప్పుడు ఇంకా మన ప్యాన్ గడు సరే ఏం చేస్తాం ఈడ దాకా వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం ఇంకా ఎవరికో ఇష్టం లేదు, సరే లోపలే ఉందాం అని ఇంకేడు బయటికి వెళ్ళడం ట్రై చేయకుండా ఇంటి లోపలికే వస్తూ ఉంటే పాపం ఓ చెట్టుకి టుంబిన్ అలా ఏలాడిపోయి చచ్చిపోయి ఉంటది. అంటే టుంబిన్ చనిపోయింది అనమాట. ఇప్పుడు మనోడు ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే ఇందాక స్టార్టింగ్ లో వచ్చినప్పుడు రాజు బంగ్లాలా ఉండాల్సిన ఇల్లు బూత్ బంగ్లాలా కనిపిస్తా ఉంటది. పిల్లలు అరుస్తున్నట్టు, హస్బెండ్ అరుస్తున్నట్టు, టుంబిన్ అరుస్తున్నట్టు అచ్చగంబోల సౌండ్ అన్ని వస్తా ఉంటాయి. దీని బదులు కోమలో పోయినా బాగుండని అనుకుంటూ ఉంటే సడన్ గా ఇంటి ముందు ఏలాడదీస్తున్న ఒక పెయింటింగ్ నెమ్మదిగా సైడ్ కి వచ్చేస్తది. మనోడు ఎట్టాగొట్ట గోడ మీద పాక్కుంటూ స్పైడర్ మ్యాన్ లాగా ఆ పై దాకా పెయింటింగ్ దాకా పోతాడు. ఎందుకంటే అది ఎక్కడో గోడకి పైకి మధ్యకు ఉంది. ఆ పెయింటింగ్ వెనకాల ఏదో సీక్రెట్ గది లాగా ఉంది. అలా ఇప్పుడు ఆ గది లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ గది లోపలికి వెళ్ళి చూస్తే లోపల చాలా బాక్సులు ఉంటాయి. అదేదో అమెజాన్ డెలివరీ వాళ్ళ గోడ అన్నట్టు అన్ని బాక్సులే. ఇప్పుడు ఒక్కో బాక్స్ ఎప్పదీసి చూస్తా ఉంటే ఒక బాక్స్ లో ఎవరిదో ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటదిలేండి. వీళ్ళది కాదు, అది ఎవరిదో ఉంటది. సరిలే ఎవరిదో ఏముంది కానీ ఇంటి పాత ఓనది అది. వీళ్ళ అమ్మ బాబు ఈ బిల్డింగ్ ని సగం ఏటికి ఇంటిని కొనక ముందు ఉన్న పాత ఓనర్. అయితే దాంతో పాటు అక్కడే ఒక టేప్ రికార్డర్ కూడా ఉంటుంది. టేప్ రికార్డర్ అంటే తెలుసా, అప్పట్లో ఆన్లైన్ లో షేవ్లు పెన్ డ్రైవ్లు ఇవన్నీ ఉండేవి కాదు. మొత్తం అంతా ఇలాగే డబ్బాలు క్యాసెట్లు ఉంటాయి. ఈ డబ్బాని తీసుకొని ఇంకో పెద్ద డబ్బా DVD VCD అని ఉంటాయి. ఆ డబ్బాలో ఈ డబ్బాని పెడితే ఇంకొక డబ్బా లాంటి టీవీలో వీడియో అంతా ప్లే అవుతూ ఉంటది. వీడికి కూడా ఆ క్యాసెట్ ఇప్పుడు ఆ డబ్బాలో ఒకటి దొరికింది కదా, దాన్ని వెంటనే ప్లే చేసి చూస్తూ ఉంటాడు. అందులో ఆ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు. ఇందాక ఫోటో దొరికింది కదా ఫ్యామిలీ ఫోటో, సేమ్ అదే ఫ్యామిలీ వాళ్ళు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నారులేండి. ఈ ఇంటి యొక్క మెయిన్ ఓనర్ ఈవిడే అంతకు ముందు చాంగ్ ఈవిడ నేము. ఈ చాంగ్ కి ఇల్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈవిడ కష్టపడి కట్టించింది. ఇల్లు కట్టించా అంటే 10 కోట్లు ఖర్చు అవుతుంది కానీ ఈవిడ దగ్గర 5 కోట్లే ఉంది. సో ఇంకో 5 కోట్లు ఏడాది నుంచో అప్పు తెచ్చుకొని ఇంత పెద్ద ఇల్లుని దగ్గర ఉండి అత్యద్భుతంగా కట్టించుకుంది. ఆ తర్వాత 5 కోట్ల అప్పులోళ్ళు మీద పడి గోల చేయడం మొదలు పెట్టారు. దాంతో ఇంక ఈవిడ కొన్ని రోజులు
రోజులకు చేసేదేం లేక మంచిగా అందరిని ఎత్తుక్కుంటూ ఇల్లుని అమ్మకానికి పెట్టేసింది. కానీ ఇల్లు మాత్రం ఎవడు కొనట్లా అసలు. అప్పుడే ఆర్కిటెక్ట్ గాడు వచ్చాడు. అదే మన ప్యాన్ వాళ్ళ బాబు. అతను వచ్చాడు. ఇల్లు ఎంత కమ్ముతున్నావు అని అడిగాడు. ఇల్లు మేము 5 కోట్లకే ఇస్తున్నాము అని చెప్పి ఆవిడ చెప్పింది. ఆర్కిటెక్ట్ ఆ ప్యాన్ వాళ్ళ బాబు 5 కోట్లేనా, కావాలంటే ఇంకో 10 కలుపుకొని 5 కోట్ల 10 రూపాయలకి ఇల్లు అమ్మేయని చెప్పి అదే డబ్బు ఇచ్చేసి ఆర్కిటెక్ట్ ఆ ఇల్లు బిల్డింగ్ మొత్తాన్ని కొనేసాడు. అయితే ఇప్పుడు ఈ చాంగ్ అయితే ప్రస్తుతానికి ఇల్లు అయితే అమ్మేసింది. కానీ తెలిసిందే కదా, అర్థం అవుతుంది ఈ ఇల్లుని ఎంతో అద్భుతంగా దగ్గరుండి కట్టించుకుంది. సో ఆ ఇంటి మీద ప్రేమ ఇవిడికి అస్సలు తగ్గట్లా. ఇంటి మీద ప్రేమ ఎంత ఎక్కువ అయిపోయిందంటే ఈ ఇంట్లోనే వాళ్ళందరినీ ఒక్కొక్కగా చంపేసింది. లాస్ట్ కి దాని తర్వాత ఈవిడ కూడా చనిపోయింది. అయితే ఈవిడ చనిపోయే ముందు చనిపోతూ ఇంటికి ఒక శాపం పెట్టింది. ఎవడైతే ఇంటి లోపలికి వస్తూ ఉంటారో, ఈ ఇంటిని కొనుక్కుంటూ ఓనర్ అవుతూ ఉంటారో వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది. ఎంత ట్రై చేసినా ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేకపోతారు. ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది, అలాగే దారుణమైన జీవితం జీవించాల్సి వస్తుంది అని చెప్పి శాపం పెట్టి చనిపోయింది. అప్పుడే చాంగ్ గాడు చాలా కన్ఫ్యూజ్ లో ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు 5 కోట్లు అన్ని రకాల అప్పులు తీసుకొని వచ్చి బొక్క ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవడం ఎందుకు? అలాంటప్పుడు కట్టిన తర్వాత అదే 10 కోట్ల ఇల్లుని 5 కోట్లకి ఎందుకు అమ్మేయడం? దీని మొత్తానికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఎంత రేటు చెప్తే వాళ్ళు అంతే రేటుకి ఇల్లును కొనుక్కున్నాం. ఆ బాబు మీద శాపం పెట్టడం ఏంది? ఇంకా వీడికి ఏం అర్థం కాదు, కన్ఫ్యూజన్ లో ఉంటాడు. మరి నిజమే కదా, ఈడి బాధ కూడా బాధే. ఈవిడ అప్పుల గోలు తట్టుకోలేక ఆ విధంగా చేసుకుని చచ్చిపోయింది. దానికి ఆ తర్వాత ఇల్లు కొనుక్కునే వాళ్ళు చచ్చిపోతామని శాపం ఏంది? అప్పు కట్టమని చెప్పి గోల చేస్తున్న వాళ్ళ మీద శాపం ఎవడన్నా పెడతారు. కానీ కనీసం వాళ్ళు వాళ్ళగా ఈవిడ పోయింది కొంచెమైనా చూసుకుంటే. కానీ ఇంట్లో వాళ్ళు ఎవడొస్తాడో వాళ్ళు పోతారని శాపం పెట్టింది. ఓకే, అదంతా కూడా వదిలేయండి. ఇప్పుడు ఈవిడ శాపం పెట్టింది అని అనుకుందాం. ఈవిడేమైనా స్వర్గలోకం నుంచి దిగి వచ్చిన దివితాదా ఏంది? సంబంధం లేకుండా ఎవడి మీద పడితే వాడి మీద శాపం పెట్టేస్తే శాపం ఎందుకు వర్కౌట్ అయిపోద్ది? ఒకవేళ నిజంగానే ఈవిడికి అన్ని పవర్స్ ఉన్నా శాపాలు కాకుండా ఏం జరిగినా మేమే ఇంట్లో ఉండాలి, అప్పులో ఇంట్లోకే రాకూడదు అని చెప్పి ఆ శాప మీద ఈవిడే వేసుకోవచ్చుగా. ఏమోనండి, ఈవిడ పద్ధతి నాకు నచ్చలేదు అసలు. మనోడు ఇప్పుడు ఈడి గోలేంటో అర్థమైంది కదా. చియోనని ఆవిడ ఇదంతా చేస్తుంది. అయితే వాడికి అర్థమైనా ఈ మ్యాటర్ అంతా మీకు అర్థం అయిపోయింది అనుకోకండి. మధ్యలో ఒక మ్యాటర్ మర్చిపోయాం మనం. ప్యాన్ గడ లక్క టుంబిన్ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీడికి ఎవడు లేనప్పుడు. అయితే అప్పుడే ఒక డబ్బా ఎదుగుతూ ఉంటే వీడికి ఇంకో విషయం కనిపిస్తుంది. అందులో వీడికి చిన్ననాటి ఫోటోలు కనిపిస్తాయి అమెజాన్ డబ్బాలో. ఈ ఫొటోస్ లో ఈ ప్యాన్ గడికి టుంబిన్ వాళ్ళ అక్కతో పాటు చాలా ఫొటోస్ ఉంటాయి. కాకపోతే ఆ ఫోటోలో చూస్తే మనకు అర్థం అవుతుంది కదా, ప్రతి ఒక్క ఫోటోలో టుంబిన్ కి అదే మనోడల అక్క మొహం మీద ఇదే విధంగా బ్రేసెస్ ఏవో పెట్టుంటాయి. మొహం అంతా ఫేస్ అంతా పెట్టేసి ఉంచుతారు. అదే బ్రేసెస్ సెట్ కూడా వాడు డబ్బాలో కనిపిస్తుంది. దాంతో పాటు ఇంకో ఫోటో కూడా ఉంటది. అదేంటంటే వీళ్ళిద్దరు ట్విన్సే. పుట్టేటప్పుడు ట్విన్స్ లా పుట్టారు. కానీ టుంబిన్ ఆవిడ యొక్క ఫేస్ కొంచెం డిస్టార్టెడ్ అయ్యి కొంచెం డిఫరెంట్ గా ఉండి అలా పుట్టింది. పెద్ద కొద్ది కూడా పాప ఫేస్ అలాగే ఉండటం వల్ల ఈ గౌలోడు ఉన్నాడు కదా, మాటికి సైకియాట్రిస్ట్ అంటున్నాం కదా, ఈడే సైకోకల్లా ఉన్నాడు. ప్యాన్ టుంబిన్ వాళ్ళ బాబు. వీడికి ఈ పాపని ఈ విధంగా సమాజంలో చూపించడం ఇష్టం లేదంట. అందుకే ఏవేవో ప్లాస్టిక్ సర్జరీలు అవి ఇవి అన్ని చేయించేసి మొహానికి ఇలా పెట్టేసి అలాగే ఉంచేస్తాడు. మనోడు బర్త్డేలు అవి ఇవి అన్ని చేస్తూ బయట చేస్తూ ఉంటారు. కానీ పాపను మాత్రం బయటకు తేదు. ఈ మ్యాటర్ ఎవరికి తెలియదు. దీనివల్ల వీడికి అక్క ఉందన్న విషయం తెలియదు. అయితే కట్ చేస్తే వీడు ఇప్పుడు మనం పాస్ట్ లో ఉన్నాం. అంటే వీడు పరిగెత్తుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు కదా మాటికి. మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి జరిగిద్ది. వాడు అప్పుడే ఇంట్లోకి వచ్చాడు, అప్పుడే ఆయమ్మ వాడిని గుర్తుపట్టి తీసుకొచ్చింది. అలా జరుగుతుంది అన్నమాట. మొత్తం టైం లూప్ లో ఏదో ఉన్నాడు అన్నట్టు. సో ప్యాన్ గడ్ ఇప్పుడు తిరిగి ఇంట్లోకి వచ్చాడు. సో పాస్ట్ లోకి వచ్చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే కలజోడు ఉన్నాడు కదా, వాడు ఆయమ్మ కలిసి డ్రింకులు ఏదో కలిపేసి టుంబిన్కి ఇవ్వడానికి పోతున్నారు. వాడు అందులో మొత్తం మందు కలిపాడు. నిజానికి కలిపి ఆవిడ తాగించేసి ఇవిడికి ఏదో దయ్యం పట్టిందని వీడికి తెలిసింది కదా ఆల్రెడీ. అందుకే ఎవరినో తీసుకొని వచ్చి ఉంటాడు. ఇవిడ మీద చేతబడి చేశారు తగ్గించేద్దామని. అలా ఇదని తీసుకొచ్చి ఏదో చేస్తుంటారు ఇంకా. కానీ ఆవిడ బాడీ లోపల ఉంది ఎవరో చాంగ్, ఇంటి యొక్క మెయిన్ ఓనర్. ఈ చాంగ్ మీద ఏం ఎఫెక్ట్ పడదు. ఆ వచ్చిన ఆయన్నే కాల్చి లేపేసి తందూరి చేసేస్తది. లేకపోతే ఈ చాంగ్ ఏమైనా సంవత్సరాల పాటు కష్టపడి తాంత్రిక విద్యలు నేర్చుకొని అద్భుతంగా సంపాదించిన శక్తులతో ఈ విధంగా అయ్యి ఉంటే అప్పుడు ఈ మతకాలు లాంటి వాళ్ళు ఇలా ఎవరైనా వచ్చి ఇక్కడికి ఆవిడ నేర్చుకున్న దానికి విరోధంగా వీడుగా ఏదో ఒకటి చేసి ఆవిడ ఆపడానికి ట్రై చేయొచ్చు. అసలు ఈవిడికి ఇన్ని పవర్స్ ఎట్ట వచ్చిందో, ఈవిడ ఎట్ట చేంజ్ అయిందో ఎవరికి తెలియదు. ఈవిడికే తెలియదు. అప్పులో వచ్చి మీద పడగానే సడన్ గా ఈవిడికి శక్తులు వచ్చేసాయి. చేపలు పెట్టేస్తుంది, దెయ్యం అయిపోతుంది, వాడి లోపల దూరిపోతుంది. అన్ని చూస్తుండగానే 2 నిమిషాల్లోనే కమ్మండ్ గోలాగా అయిపోయాయి. సో ఇట్లాంటి ఎవరైనా అసలు ఏం చేయగలరు? అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతున్నప్పుడు కరెంట్ పోయింది. ఇందాక సేమ్ సీన్ కరెంట్ పోయింది కదా, జనరేటర్ లేదు, అదే రిపీట్ అవుతుంది. ఈ కాలుజోడు తుపాకి తీసుకొని వచ్చి ప్యాన్ ని ఎవరో అనుకుని కాలుస్తూ ఉంటాడు గాల్లో అటు ఇటు. అయితే నిజానికి వీడు ప్యాన్ ని కాదు టుంబిన్నే కాల్చి చంపేద్దని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ కరెక్ట్ గా అదే టైంలో ఆయమ్మ ఉంది కదా, ఆవిడ అటు సైడ్ గేట్ సైడ్ బండి వేసుకుని పోతూ ఉంటుంది. అంటే టైం అయిపోయింది కదా, దేనికి మన ప్యాన్ గడ పరిగెత్తుకుంటూ బయటకు పోతాడు. ఊరంతా తిరిగి కరెక్ట్ గేట్ దగ్గర వస్తాడు. ఈవిడ వెంటనే వెళ్ళి బాబు అని పలకరించాలి, అన్ని జరగాలి కదా. సో సేమ్ అదే పికప్ చేసుకోవడానికి యాక్టింగ్ చేయడానికి పోతా ఉంటే ఈ కళ్ళజోడు కళ్ళు సైట్ బాగా ఎక్కువైపోయినట్టుంది. అది ఆయమ్మ కాదు టుంబిన్ అని చెప్పి ఆవిడని కాల్ చేస్తాడు. అదే మూమెంట్ లో పాపం పిల్లలు చనిపోతారు. వీడు కూడా వాడినోడు చంపుకోవడం మొత్తం అంతా జరుగుతూ ఉండాలి. అందరూ సావడానికే వచ్చేది కదా ఇంకా. అయితే ఇప్పుడు మనోడు పోయి ఇంకా టుంబిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇది కూడా చచ్చిపోయింది కదా అంటే టైం లూప్. ఏదడిగినా అదే చెప్తున్నాడు, టైం లూప్. పాస్ట్ ప్రజెంట్ పాస్ట్ లో అంతా జరుగుతూ ఉంది. ఎలాగో అర్థం కాకపోయినా అంతా అర్థమైనట్టే మొహాలు పెడతాం కదా. సో అదే మొహంలో కంటిన్యూ చేస్తే వీడు
వెళ్ళి వాళ్ళ అక్కతో మాట్లాడుతూ ఉంటాడు. అక్కయ్య చెప్పింది సేమ్ ఇలాంటి యథవ ఇన్సిడెంట్లు చిన్నప్పుడు చాలా జరిగాయి. ప్రజెంట్ పాస్ట్ అని చెప్పి వాయగొట్టే డైరెక్టర్ గాడు మన అమ్మ బాబు కూడా డైరెక్టర్ గాడు పెట్టే టార్చర్ తట్టుకోలేక వాళ్ళ కాలు కాల్చుకొని చచ్చిపోవడం ఇట్లాంటివి చేసేది మన ముందే. నువ్వు కూడా ఇవన్నీ చూసి తట్టుకోలేక అలా పక్కన రోడ్డు మీద పరిగెత్తుకుంటూ పోయి అయితే నువ్వు పారిపోవడం డైరెక్ట్ గా అంబులెన్స్ వచ్చి నిన్ను గుద్దేసింది. అంబులెన్స్ వాళ్ళు నిన్ను లోపల వేసుకుని ఏడకో తీసుకుని వెళ్ళిపోయారు. నిజానికి ఏమైందంటే ఇప్పుడు ఈ చుంబిన్ ఉంది కదా, అదే చుంచున్ని చున్ను ఏదో ఉంది కదా ఇంటి పాత మెయిన్ వానర్, ఆవిడ గదిలో సైలెంట్ పడుకో ఉందంట. అప్పుడు అంటే వీళ్ళ అమ్మ బాబు వరకు వసపరుచుకొని నీళ్ళు ఏదో ఒకటి చేద్దామని పడుకుని పోయింది నైట్. కానీ ఆ రోజు బర్త్డే రోజు స్టార్టింగ్ సీన్ ఉంది కదా, ఆ బొడ్డోడు పోయి ఆ ఏంజల్ ఫోటో ముందు కూర్చొని నీకు దమ్ముంటే నువ్వు అసలు ఏంజల్ అయ్యుంటే మా అక్కని బాగు చేయి, మా అక్క మొహం అంతా అందంగా అయిపోవాలి అని చెప్పి కోరుకుంటాడు. స్టార్టింగ్ లో వీడు ఏం కోరుకున్నాడో చెప్పలేం కదా, అదే కోరిక మా అక్క మొహం బాగు చేసి చూపించు అని అడగగానే ఆ దయ్యానికి ఇంకా ఒళ్ళు మండిపోయింది. ఏదో బొక్క కబుల్ అని చెప్తున్నావేంటా, నేనేమన్నా మీలా కష్టపడి వచ్చాను అనుకుంటున్నావా? 2 సెకండ్ల పని ఇది. నాకు కష్టపడిన వాళ్ళు అయితే అవి ఇవి చల్లాలి అది ఇది పూజలు చేయాలంటారు, నాకు అదంతా కాదు, నేను ఓకని అనుకుంటే అయిపోద్ది అని చెప్పి ఒకే ఒక్క సెకండ్ లో వాళ్ళ అక్కయ్య బాడీ లోపలికి దూరిపోయి బాగు చేసేసి ఆ ఫేస్ అంతా నీట్ గా అందంగా మార్చేసి అలాగ టుంబిన్ బాడీ లోపలే ఉండిపోయిందంట అప్పటి నుంచి. దాని తర్వాత ఏమైందంటే అంటే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు, ఈ గాలి రోడ్డు మీద అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఏమైందంటే ఈ ఇల్లు అంతా ఉంది కదా, ఇల్లు మొత్తాన్ని టుంబిన్ వాళ్ళ హస్బెండ్ కలజోడు ఉన్నాడే వాడు వచ్చి కొనుక్కున్నాడంట. అందరు చచ్చిపోయిన తర్వాత సగం రేటుకి వీడు వచ్చి ఈ బిల్డింగ్ మొత్తాన్ని కొనేసాడు. కొనుక్కొని వీడు ఇక్కడే ఉండిపోయి టుంబిని పెళ్లి చేసేసుకున్నాడంట. ఎవరి దగ్గర నుంచి కొనుక్కున్నాడు అసలు వీడు? తల్లిండి మొత్తానికి అడుగు తిరిగి గాలోడు ఈడే బక్కోడే వానర్ అయిపోయాడు కదా, దాని వల్లే వీడు ఇంకా బయటికి వెళ్ళాడు. ఏడే అటు ఇటు ఉండి కొన్ని సంవత్సరాలు చచ్చిపోయాడు వీడి ఫ్యామిలీ అంతా. ఇంకేముంది మన ప్యాన్ గాడికి మొత్తం అంతా డీటెయిల్డ్ గా నీట్ గా స్టెప్ బై స్టెప్ అర్థమైపోయింది. బుక్ కూడా రాసేయగలడు ఇప్పుడు, అంత బాగా అర్థమైపోయింది. కోపం వచ్చేసి గడ్డబాగా తీసుకొని ఇప్పుడు ఆ గది ఉంది కదా చిన్ను వాళ్ళ గది, అమెజాన్ బాక్సులనే ఉంటాయి, ఆడికి వెళ్ళి గోడంతా పగల కొట్టేసి దయ్యాన్ని పిలిచి షర్ట్ ఇప్పేసి మొత్తం కరెక్ట్ గా చెయ్యని అడుగుతాడు. ఇప్పుడు వీడు దానికి షర్ట్ ఎందుకు ఇప్పాడు, దీన్ని ఎందుకు రెచ్చగొడుతున్నాడు అంటే వీడు బాడీ మీద ఘాటు ఉండాలని చెప్పాను కదా, అది దయ్యమే పెట్టింది. వీడు కోరుకున్నాడు కదా వాళ్ళ అక్కని బాగా చేయని చెప్పి. సో అది చేస్తాను సింబల్ గా రక్తానికి రక్తం అని వాడి మీద ఘాటేసి ఇదిగో ఇదే సంకేతం నువ్వే చేయమన్నావు నేనేం చేయలేదయ్యా అని చెప్పి వాడి మీద గీసింది. సో ఇప్పుడు మనోడు షర్ట్ ఇప్పి ఘాటు చూపించి ఇదిగో నీ ఘాటు నువ్వే ఎత్తావు, అట్లీస్ట్ మా అక్కనే వదిలే అని చెప్పి వెంటనే దయ్యాన్ని పోయి హగ్ చేసుకుంటుంది. దాంతో దయ్యం డింగని కరిగిపోయిద్దంట. కరిగిపోక ఇంకేమైంది లేండి, ఇవిడికి ఏమైనా ఇంకా భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందా, ఒక్క ఏదో పనులన్నీ చేసింది. అయితే మనోడు కొంచెం ఏడవగానే ఏడవకో నీ అక్కయ్య మీకు కావాలి అంతేగా పో, నేను కూడా వెళ్ళిపోతాను, ఇంకా మీ అక్కయ్యతో పాటు హ్యాపీగా ఉండు, అసలు ఏదో కంప కడితే కట్టాను చచ్చిపోయిన తర్వాత కూడా ఉండలేకపోతున్నాను, ఎన్ని రోజులను ఉండాలి ఇక్కడ, నేను పోతున్నా అని చెప్పి వాళ్ళ అక్కని వెనక్కి ఇచ్చేసి పైకి వెళ్ళిపోయిద్దంట ఈవిడ. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ అక్క బతికేసిద్ది కానీ సేమ్ ఫేస్ మొత్తం చిన్నప్పుడు ఎలా ఉండాలో అలాగ అయిపోద్ది. ఇంకా ఎక్కడి నుంచి అదే కొంపలో అక్క తమ్ముడు హ్యాపీగా బతుకుంటున్నారని చూపిస్తాడు. అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. మంచి వింత సినిమాలు ఏమన్నా చెప్పండి, కొత్తవి చెప్పండి, చేసేద్దాం. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ అవు. థ్యాంక్ యూ.